పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టిండట. కలుషితాహారం కేసులు కనిపించడం లేదా? హాస్టల్ విద్యార్థులకు పట్టడి అన్నం పెట్టలేరా? ఇక రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారాడంట. పాయిజన్ 2047గా మారారు. వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు 2047 విజన్ 2047 అంటున్నారు కదా. ఇక 2 ఏళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడు. మెస్సీతో ఫుట్బాల్ మీద ఉన్న ధ్యాస పిల్లల మీద ఉండదా? సీఎం రేవంత్పై హరీష్ రావు ఆగ్రహం అంట. చూద్దాం ఒకసారి. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్గా 2047గా మారాడని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. 2 ఏళ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి కనీస చీమ కుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ 2 ఏళ్ల పాలనలో స్కూళ్ళు విద్యార్థులకు కనీసం పట్టడనడం కూడా పెట్టలేకపోతున్నామని మండిపడ్డారు. విద్యాశాఖ ముఖ్యమంత్రిగా రేవంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని దుయ్యబట్టారు. ఇక ఫుడ్ పాయిజన్ బారిన పడ్డ హైదరాబాద్ కింగ్ కోట దవాఖానలో చికిత్స పొందుతున్న బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ కలిసి హరీష్ రావు పరామర్శించారు. ఇక అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక గురుకుల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు కలుషిత ఆహారం తిని హాస్పిటల్ పాలవుతున్నారని, మొన్న షామీర్పేట బీసీ గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విద్యార్థులే ఫిర్యాదు చేశారు. నిన్న మాదాపూర్లోని చందునాయక్ తండాలో మధ్యాహ్నం భోజనం వికటించి 143 మంది పిల్లలు దాఖాన్లో చేరారు. ఇప్పుడు ముషీరాబాద్ నియోజకవర్గంలో బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో ఆహార కలుషితమయ్యి 90 మంది ఆసుపత్రి పాలయ్యారు. రేవంత్ రెడ్డి విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటున్నాడు. ఇది విజన్ 2047 కాదు, విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 అని దీనిగా మారిందని అన్నాడు. ఇక రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారిండు. నీకు నిజాయితీ ఉంటే గురుకులాల్లోని పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు. ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు తిరిగి మళ్ళీ హాస్టల్కి వెళ్ళమని భయపడి చెప్తున్నారు. ప్రభుత్వ హాస్టల్లో పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. కేసీఆర్ హయాంలో సన్న బియ్యంతో మంచి నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందేది. ఇప్పుడు దొడ్డు బియ్యం పెడుతున్నారు. అన్నం ఉడకడం లేదు, సరైన భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి బిజీగా ఉంటాడు. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి మేస్త్రి కోట్లు ఖర్చు చేస్తున్నాడు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే రాహుల్ గాంధీ రాడు. 160 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే రాడు. 116 మంది విద్యార్థులు చనిపోతే కూడా రాడు. 42% రిజర్వేషన్ కోసం బీసీలు పోరాటం చేస్తున్నారు, రాడు. రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నా ముఖం చాటేసి ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ చూడడానికి వస్తున్నాడు రాహుల్ గాంధీ. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వచ్చి రేవంత్ రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్ చూసి పరవశిస్తాడట. ఇక కలుషితం ఆహారంతో కడుపు నొప్పి భరించలేక ఏడుస్తున్న విద్యార్థుల కన్నీళ్లు చూడు రాహుల్ గాంధీ అని హరీష్ ఎద్దేవా చేశారు. విద్యార్థులకు పాడైన భోజనం పెట్టి వారి ప్రాణాలతో చెలగాటమాడతారా అని ముషీరాబాద్ ఎమ్మెల్యే రామ్ గోపాల్ మండిపడ్డారు. ఇది నిజంగా దీని గురించి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ముందు రాహుల్ గాంధీ వస్తున్నాడంటే అడ్డుకోవాలి ప్రజలు. ఎందుకంటే మనకి ఇప్పుడు కాదు, తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఏం చెప్తున్నారు, అరే ఢిల్లీ పాలన వద్దురా భయ్, మనం ఏది కావాలన్నా కూడా ఆ ఢిల్లీకి పోయి రావాలి. ఈయన చేతులు ఏముండదు. ఈయన రేవంత్ రెడ్డి జుట్టు మొత్తం ఈయన రాహుల్ గాంధీ పట్టుకొని ఇట్లా ఆడిస్తూ ఉంటాడు. ఆయన ఎట్లా ఆడితే రేవంత్ రెడ్డి అట్లా ఆడాలి. రేవంత్ రెడ్డి కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి లేకుంటే బీజేపీ పార్టీ నుండి ఎవరు సీఎం అయినా కూడా మన తెలంగాణ మొత్తం తీసుకుపోయి వాళ్ళ చేయలో పెట్టినట్టు అవుతుంది. మనకు ఢిల్లీ పాలన వద్దని మొత్తుకునేదే అందుకు. ఏదో బీఆర్ఎస్కి సపోర్ట్గా మాట్లాడుతున్నట్టు కాదు, ఢిల్లీ పాలన ఉంటేనే ఇంత. నీకు ఏది కావాలన్నా, నిధులు కావాలన్నా, ఇంకేం కావాలన్నా వాళ్ళ దగ్గర పోయి రావాలి. నిజంగా 116 మంది రైతులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే ఇంకా ఎవరు ఆటో డ్రైవర్లు కానీ ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీ రాడు. బీసీల 42% రిజర్వేషన్ కోసం అని చెప్పి సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకొని చనిపోతే రాహుల్ గాంధీ కదా రేవంత్ రెడ్డి కూడా పరామర్శించడానికి రాడు. కానీ ఈరోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి 2 రోజులు దేశంలోని 100 మంది ప్రతినిధులతోటి కలుస్తాడు. విజన్ 2047 అని చెప్పి ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడు. అంటే ఏమైపోయిందంటే ఇక్కడ ఒక పక్క చూస్తేనేమో ప్రతీకారం రాజకీయం నడుస్తుంది. అంటే ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి పైన అప్పుడు జైల్లో పెట్టించిలా, లేకుంటే ఓటుకు నోటా అని ముద్రేసిలా, ఇవన్నీ జరిగినాయి, కేసులు అయినాయి. ఇప్పుడు ఏంటంటే ఇక నా పైన ఇన్ని కేసులు అయినాయి కదా, నేను కూడా వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఈ రాజకీయం నడుస్తుంది అంతే. మరి ఎంతమంది ఇక్కడ విద్యార్థులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, అప్పుడు నిరుద్యోగులు ఎట్లా ఇబ్బంది పడుతున్నారు, రైతులకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, వీటి గురించి ఎవ్వరు మాట్లాడరు. విజన్ 2047 ఇప్పుడు నేను ఫుట్బాల్ ఆడితే మొత్తం దేశాలన్నీ కూడా మన హైదరాబాద్ సైడ్ చూస్తే మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీలు వస్తాయి.
అని ఇది చెప్తారు ముచ్చట. జనాలు పిచ్చోళ్ళై చూడాలి అంతే. నిజంగా బాగలింగంపల్లిలో దగ్గర దగ్గర 43 మంది పిల్లలు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. మళ్ళీ చెప్పుకోనీకేమో వీళ్ళు చెప్తారు మా ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తున్నాం, మేము మొత్తం సన్నబియ్యమే ఇస్తున్నాం, అసలు ఎక్కడ కూడా ఆ బియ్యం గురించి రేషన్ గురించి కంప్లైంటే లేదని చెప్తారు. మరి విద్యార్థులకు పోయే భోజనం ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది? విద్యార్థులకు వండే వంటలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి, నాణ్యత ఉందా దాంట్లో? ఇవి చూడరు. నేను మొన్న ఏపీలో ఒక అతను చూసిన, అతని వీడియోలు మనకు జనరల్గా వస్తూ ఉంటాయి. అతన్ని ఏదో ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ కూడా చేశారు. ప్రతి ఒక్క స్కూల్లోకి వెళ్ళి, ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి అందరిని అడుగుతుంటాడు ఆయన, ఏంది నాణ్యతమైన భోజనం ఉందా, ఇది దీంట్లో మీరు ఎంత అసలు ఒక స్టూడెంట్కి ఎన్ని గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి, ఎన్ని గ్రాముల బియ్యం ఇవ్వాలి, ఎన్ని గ్రాముల పప్పు ఇవ్వాలి, ఎన్ని గ్రాముల గుడ్డు ఎన్ని గ్రాములు ఉండాలి అనేది కూడా చూడాలంట. విద్యార్థులకు ఎట్లా ఏది చేస్తున్నారని చూడరు. మన దగ్గర పట్టించుకుంటారో లేరు. ఎందుకంటే ఎంతసేపు ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ ఆస్తిని మనం తినడానికే సరిపోదు. ఇంకా పేదలకి, ప్రజలకి, విద్యార్థులకి ఏడా పంపిణీ అయ్యేటట్టు చూస్తారు. నాకు ఒకసారి సార్ పేరు తెలియదు, అతనిది ఏపీలో ఉంటాడు. ఒకసారి వస్తే నేను ఆయన పైన కూడా నేను వీడియో చేస్తాను ఒకసారి.